Hello dear friends, how are you? Welcome back our channel Educational and Motivational Hub Narkarnal. మనం ఈ వీడియోలో స్పిరిచువల్ సైన్స్లో భాగంగా మేడారం జాతర గురించి అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ వచ్చేసి దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యాన్ యాక్షన్ దట్ విల్ కంప్లీటెడ్ బిఫోర్ సర్టెన్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఈ టెన్స్ను భవిష్యత్తులో ఒక సమయం కంటే ముందే అయిపోయే పనులకు ఉపయోగిస్తాము. హింట్స్ వచ్చేసి బై దిస్ టైమ్, బై దట్ టైమ్, బై నెక్స్ట్ టైమ్, బై నెక్స్ట్ మంత్. అన్ని సబ్జెక్టులకు ఈ స్ట్రక్చర్ను ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. ఐ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, వి ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, యూ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, హీ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సి విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, దే విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్తో పాటు వర్బ్ యొక్క 3 రూపాలు కూడా గమనించండి. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ 1, ద మెకానిక్ విల్ హ్యావ్ రిపేర్డ్ బైక్ బిఫోర్ దట్ టుమారో. రిపేర్, రిపేర్డ్, రిపేర్డ్. లక్ష్మి విల్ హ్యావ్ టేకెన్ శాలరీ బిఫోర్ దట్ టుమారో. టేక్, టుక్, టేకెన్. Ramesh will have learned English by next month. Learn, learned, learned. The warden will have allotted room before that tomorrow. Allot, allotted, allotted. Dealer will have distributed rice before that tomorrow. Distribute, distributed, distributed. The doctors will have conducted operation before that tomorrow. Conduct, conducted, conducted. Hemant and Sarath will have vacated room by this time next week. Vacate, vacated, vacated. Srilata will have purchased plot in Hyderabad by next year. Purchased, purchased, purchased. Okay friends. ఫ్రెండ్స్, ఒక్క ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇందు విల్ హ్యావ్ టేకెన్ శాలరీ బిఫోర్ దట్ టుమారో. టేక్, టుక్, టేకెన్. ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ను మినిమం 10 టైమ్స్ ఓవరాల్లీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా ఉపయోగిస్తాము. ఒకసారి గమనించండి. ఐ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ టేకెన్ శాలరీ బిఫోర్ దట్ టుమారో. We shall have or will have taken salary before that tomorrow. You will have taken salary before that tomorrow. He will have taken salary before that tomorrow. She will have taken salary before that tomorrow. It will have taken salary before that tomorrow. They will have taken salary before that tomorrow. My friend will have taken salary before that tomorrow. My friends will have taken salary before that tomorrow. Okay friends. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ వనదేవతల మేడారం జాతర శుభాకాంక్షలు. మేడారం జాతరతో మనం పర్యావరణ హిత జీవనం, ఆరోగ్యానికి శ్రేష్టమని తెలుసుకుంటాము. మేడారం జాతర ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ములుగు జిల్లాలో జగిత్యాల పట్టణానికి దగ్గరగా తాడ్వాయి మండలంలో జరుగుతుంది. మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర. మేడారం జాతరను దక్షిణ భారత కుంభమేళా అని పిలుస్తారు. మేడారం జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జనవరి 28న స్టార్ట్ అయ్యి జనవరి 31 వరకు, అంటే 4 రోజుల పాటు కొనసాగుతుంది. మేడారం జాతర చరిత్ర చాలా గొప్ప శక్తివంతంగా ఉంటుంది. అది 1300వ శతాబ్దపు పురాతన కథ. దక్షిణ భారతంలో, ద్రావిడ దేశంలో, తెలుగు రాష్ట్ర ప్రాంతంలో దట్టమైన అడవిలో ఆదిమ గిరిజన తెగల రాజ్యం ఉండేది. అది మేఢరాజ్యం. రాజు పేరు మేఢరాజు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో కాకతీయుల పాలన ఉండేది. ఆ దట్టమైన అడవిలో మేఢరాజు ఒకరోజు తన సహజ ధర్మంలో భాగంగా వేటకు వెళతాడు. అక్కడ అడవిలో భయంకర పులుల సంరక్షణలో ఒక పసిపాప ఉన్నది. మేఢరాజు ఆశ్చర్యంతో గమనించసాగాడు. పాప పులులతో స్నేహంగా ఉన్నది. ఆ పాప ముఖము కాంతివంతంగా వెలుగుతుంది. వెంటనే మేఢరాజులో భక్తిభావం కలిగింది. ఆ పాపను ఇంటికి తెచ్చి పెద్దలకు చూపి సమ్మక్క అని పేరు పెట్టెను. ఆ పాప మేడరాజ్యంకు రాగానే ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి
ఆ ప్రాంతము సురక్షితంగా అయ్యింది. సమ్మక్క పెరిగి పెద్దగా అయ్యింది. అచ్చం దేవతలా ఉన్నది. పరిపూర్ణ హృదయంతో ఉండేది. ఆమెను మేడరాజు తన సమీప బంధువు అయిన పగిడిగిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించెను. సమ్మక్క పగిడిగిద్ద రాజుల ప్రేమపూర్వకమైన బంధానికి గుర్తుగా వారికి 3 పిల్లలు జన్మించారు. ఆ పిల్లలకు సారాలమ్మ, జంపన్న మరియు నాగులమ్మ అనే పేర్లు పెట్టారు. పిల్లలలో న్యాయం, తెగువ, ధైర్యం మెండుగా ఉండి ఎంతో క్రమశిక్షణగా పెరిగారు. కొంతకాలానికి పగిడిగిద్ద రాజుకు జబ్బు చేసి ఆయన మరణించడం జరుగుతుంది. ఇప్పుడు కుటుంబ బాధ్యత మరియు రాజ్య బాధ్యత సమ్మక్క పైన పడింది. సమ్మక్క ఎంతో ధైర్యంతో ఈ 2 బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేది. ఈలోగా సమ్మక్క పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యారు. యువరాణులు యువరాజులుగా తయారు అయ్యారు. సారాలమ్మ అచ్చం అమ్మ పోలికతో గొప్ప ధైర్యంతో ఉండేది. సమ్మక్క పాలనలో ఆమె రాజ్య ప్రజలందరూ సంతోషంగా సోదరభావంతో మెలుగుతూ ఉన్నారు. ఆ సమయంలో అనుకోని సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో వర్షాలు కురవక కరువు సంభవించింది. అదే సమయంలో కాకతీయ రాజులు వీరిని పన్ను కట్టమని ఆదేశించారు. మేము ఇప్పుడు కరువులో ఉన్నందుకు పన్ను కట్టలేము అని సమ్మక్క కబురు పంపించింది. అయితే మీరు యుద్ధానికి సిద్ధం కమ్మని కాకతీయులు కబురు పంపారు. సమ్మక్క, సారాలమ్మ మరియు జంపన్నలు తప్పని పరిస్థితుల్లో తమ ప్రజలను కాపాడుకోవటానికి యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధంలో తమ వీరోచిత పోరాటంతో కాకతీయుల సైన్యాన్ని ఓడించేంత పని చేశారు. అయినప్పటికీ అధిక ఆయుధ సంపత్తి కలిగిన కాకతీయ సైన్యము అనేక వైపుల నుంచి చుట్టుముట్టి సమ్మక్క, సారాలమ్మలను తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో యుద్ధం ముగింపు దశకు వచ్చింది. తమ సైన్యం ఓడిపోతుంది అనే భావనతో జంపన్న సంపెంగ వాగు వైపు వెళ్ళి ఆ వాగులో దూకి మరణించారు. ఇక సారాలమ్మ కూడా అడవి వైపు సాగిపోతూ తీవ్ర గాయాలతో అడవిలోకి వెళ్ళి అదృశ్యమైపోయారు. ఇక చివరగా సమ్మక్క కూడా జ్యేష్ఠగుట్ట వైపు, చిలకల గుట్ట వైపు సాగిపోతూ ఉన్నది. ఆమెను శత్రు సైన్యము వెంబడిస్తూ ఉన్నది. ఆమె చివరగా చిలకలగుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైపోయింది. ఆమెను వెతుకుతూ వచ్చిన శత్రు సైన్యానికి, ప్రజలకు ఆమె పసుపు కుంకుమగా అగుపించింది. కుంకుమ భరిణి రూపంలో వారికి లభించింది. అదే సమయంలో ఆకాశం నుంచి ఆ దేవత మాటలు వినిపించాయి. ఆ దేవత ప్రజలకు ఇలా చెప్పింది: ప్రజలంతా సోదర భావంతో న్యాయంగా, ధర్మంగా జీవించాలి. వారంతా ఈ అడవి ప్రకృతిని కాపాడాలి. ప్రజలంతా 2 ఏళ్లకోసారి నాకు బెల్లమును కానుకగా ఇచ్చి పూజలు చేసిన ఎడల వారి కోరికలను తీరుస్తానని చెప్పడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, అయిన వారి కోసం, మనల్ని నమ్మిన వారి కోసం మన ప్రాణాలను సైతం ఇవ్వచ్చు అని మనకు మేడారం కథ తెలియచేస్తుంది. ఈ వనదేవతల కథ మనకు స్వేచ్ఛను నేర్పుతుంది. ఈ అడవి దేవతల కథ మనకు ధర్మాన్ని బోధిస్తుంది. ఈ ఆదివాసుల కథ మనల్ని అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయమని బోధిస్తుంది. ఈ కథ ద్వారా అడవి దేవతలు సమ్మక్క, సారాలమ్మలు మనకు సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించారు. ఈ కథ ద్వారా ప్రకృతి దేవతలు మనకు మన అస్తిత్వాన్ని కాపాడుకోవని సూచించారు. ఫ్రెండ్స్, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోమని చెప్పేదే మేడారం జాతర. మేడారం జాతర తెలంగాణలో ఉన్నందుకు తెలంగాణకు ఎంతో గర్వకారణం. గిరిజనుల సంస్కృతిని చూడాలంటే మనం మేడారం జాతరను సందర్శించాలి. మేడారం జాతరలో మనము ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కూడా గమనించవచ్చు. మేడారం జాతర దాదాపుగా 1 నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరము అంటే 2026 జనవరి నెలలో మేడారంలో
తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారు. డియర్ ఫ్రెండ్స్, అస్తిత్వ చైతన్యమే అతి ముఖ్యమైనది, ఆత్మగౌరవమే అతి విలువైనది. ఈ విషయాలను మనకు తెలుపుతూ మనలో చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని రగిల్చిన మేడారం జాతరకు, సమ్మక్క సారాలమ్మ దేవతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, నా వీడియోలు ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.